ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి సెప్టెంబర్ 7, 8, 9 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. అయితే ఈ సింహ రాశి వారికి మాత్రం సెప్టెంబర్ 7, 8, 9 తేదీల్లో గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలించబోతుంది. ఈ సమయంలో వృత్తిపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా మీరు మంచి లాభాలను అయితే చూడబోతున్నారు. ఈ సమయంలో మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అంటే చాలా అందంగా ఉంటారు. వీరి యొక్క అందాన్ని చూసి అందరూ ఆకర్షితులు అవుతారని చెప్పుకోవచ్చు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది. వీరికి తెలివితేటలు అయితే అధికంగా ఉంటాయి. అలాగే వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు ఎప్పుడు సింహంలా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. వీరి కళ్ళలో ఏదో శక్తి ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఏ పని చేసినా వీరు తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. వీరు చూడటానికి గంభీరంగా ఉంటారు, కానీ వీరి సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు. వీరి మనస్సు అనేది చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. వీరు బంధాలకు, బంధుత్వాలకు విలువ అనేది ఎక్కువగా ఇస్తారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు అయితే పట్టుదలను అధికంగా కలిగి ఉంటారు. కార్యదక్షతను కూడా వీరు కలిగి ఉంటారు. అయితే ఈ సింహ రాశి వారికి కోపం అనేది ఎక్కువగానే ఉంటుంది. అలాగే వీరికి ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తూ ఉంటారు. బంధాలకు, బంధుత్వాలకు విలువ కూడా వీరు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అయితే ఈ సింహ రాశిలో జన్మించిన వారికి ఇప్పటి వరకు వీరు ఎన్నో కష్టాలను, బాధలను పడ్డారు. ఏ పని చేసినా వీరు ఎన్నో సమస్యలను, ఎన్నో నష్టాలను, ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అయితే ఈ సింహ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు. ఆలోచించి నిర్ణయాలు చేస్తూ ఉంటారు. తొందరపడి ఏ నిర్ణయాలు అయితే చేయరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ప్రతి ఒక్కరితో కలిసి మెలిసి ఉంటారు. అందరితో ప్రేమగా ఉంటారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. చాలా నిజాయితీ పరులు, చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు. అలాగే ఎవరిని మోసం కూడా చేయరు. కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎవ్వరు కూడా సహాయం అనేది చేయరు. అలాగే వీరు ఒంటరిగా ఉండి చాలా బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు వీరు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని ఆలోచిస్తూ ఉంటారు. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి మాత్రం మంచి పట్టుదల అనేది ఉంటుంది. పట్టుదలతో విజయాలను అయితే సాధిస్తూ ఉంటారు. వీరికి ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఎవరితో షేర్ చేసుకోరు. తమలోనే తమ యొక్క బాధను అయితే ఉంచుకుంటూ ఉంటారు. ఎదుటి వారితో వీరి యొక్క పర్సనల్ విషయాలు అయితే
చెప్పుకోరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు రహస్య స్వభావులు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ సింహరాశి వారికి సెప్టెంబర్ 7, 8, 9 తేదీల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితం అనేది మారబోతుంది. ఈ సమయంలో మీకు వృత్తిపరంగా మంచి లాభాలు చూడబోతున్నారు. ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా మంచి లాభాలు మీరు పొందబోతున్నారు. ఈ సమయంలో మీకు కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి. దాని ద్వారా మీరు వ్యాపారంలో మంచి అభివృద్ధి పొందబోతున్నారు. కొత్త పెట్టుబడుల ద్వారా మీరు అధిక మొత్తంలో లాభాలు చూస్తారని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో మీరు ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు, కానీ అడుగులు అనేవి ముందుకు వేయలేకపోతున్నారు. అయితే ఈ సమయంలో అయితే మీకు మంచి అభివృద్ధి అనేది ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ఈ మాసం చివరిలో మీరు కొత్త వ్యాపారం మొదలు పెడితే, ఈ మాసం చివరిలో మొదలు పెడితే మంచి లాభాలు అనేవి మీరు కొత్త వ్యాపారంలో చూస్తారని చెప్పుకోవచ్చు. వీరికి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ధైర్యంతో మీరు ఈ సమయంలో ముందుకు వెళ్తారు. సమాజంలో ఈ 3 రోజుల్లో మీకు గౌరవం అనేది పెరుగుతుంది. నలుగురిలో మీకు గౌరవం లభిస్తుంది. సంపాదించే అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి. అలాగే ఈ సమయంలో అప్పుల సమస్య నుండి మీకు విముక్తి లభిస్తుంది. ప్రతి అప్పుల సమస్య మీకు తొలగిపోతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి తోటి ఉద్యోగుల ప్రశంసలు పొందుతారు. అలాగే ఈ సింహరాశిలో జన్మించిన వారికి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. వీరు ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు అయితే వీరికి రావు అని చెప్పుకోవచ్చు. మనశ్శాంతి కూడా మీకు లభిస్తుంది. ధైర్యం, పట్టుదల మీకు ఈ సమయంలో అధికంగా ఉండబోతుంది. ఈ 3 రోజులు అయితే మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా ఈ సమయంలో మీకు వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీకు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ సమయంలో మీకు ఒక స్త్రీ వల్ల కొత్త దారులు లభిస్తాయి. ఒక స్త్రీ వల్ల మీకు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. లేకుంటే ఒక స్త్రీ, ఆ స్త్రీ మీ బంధువుల్లో ఒకరు కావచ్చు, ఆ స్త్రీ మీ స్నేహితురాలు కావచ్చు, లేదా మీ భాగస్వామి వ్యాపారం చేసే వారిలో ఒకరు కావచ్చు. వారి వల్ల అయితే మీకు అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అధికంగా ధన లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ స్త్రీ మీకు మంచి సలహాలు, సూచనలను, మంచి గైడెన్స్ని ఇవ్వబోతున్నాయి. ఆ స్త్రీ వల్ల మీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది. అధిక మొత్తంలో ధన లాభాలు మీరు చూస్తారు. ఈ 3 రోజుల్లో మీ యొక్క స్నేహితులతో జల్సాగా గడుపుతారు. అంటే ఆనందంగా గడుపుతారు. అలాగే కొత్త పరిచయాలు మీకు ఈ 3 రోజుల్లో కాబోతున్నాయి. దాని ద్వారా మీకు చాలా అదృష్టం కూడా కలిసి వస్తుంది. మీకు మీ యొక్క స్నేహితుల సపోర్ట్ కూడా ఈ 3 రోజుల్లో లభిస్తుంది. మీరు చేసే ప్రతి పనికి ఫలితం లభిస్తుంది. విద్యార్థులకు శ్రమ కూడా అధికంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ సింహరాశి వ్యక్తులకు జీవిత భాగస్వామి యొక్క ప్రేమ కూడా లభించబోతుంది. మీ మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు తొలగిపోయి మీ యొక్క ప్రేమ బంధం మరింత బలపడే అవకాశం ఉంది. ప్రేమికులకు కూడా ఇది అనుకూలమైన సమయమే. ఎందుకంటే గురువు మీకు అనుకూలంగా ఉన్నాడు. మీ యొక్క ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పినట్లు అయితే మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో మీరు శివారాధన ఎక్కువగా చేసుకోండి. ఈ సమయంలో మీ ఇష్ట దైవారాధన కూడా ఎక్కువ చేసుకోండి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. మీరు ఏ విషయాన్నైనా అందరితో షేర్ చేసుకోకండి. ఒక పని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు ఎవరితో చెప్పుకోకండి. మీకు శత్రువులు అధికంగా ఉంటారు. వారి వల్ల మీరు అధిక నష్టాలను చూస్తారు. జాగ్రత్త. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.